రైతులు 200 మంది తలక 5 ఉమ్, లేదు వాళ్ళకి ఎకరం పొలం లెక్కనేసుకో ఎకరానికి 2 1 ఉమ్, సింపుల్ కదా. ఈ లెక్క తీసేసి జాయింట్ కలెక్టర్ ఆ రైతు సేవా కేంద్రమా ఇప్పుడు పేరు పెట్టింది రైతు భరోసా కేంద్రం కానీ రైతు సేవా కేంద్రం అన్న రైతు సేవా కేంద్రం ఇద్దరితో అప్పుడు. సింపుల్ గా రైతు నడిచేది. భరోసా. వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి జాయింట్ కలెక్టర్ ద్వారా ఉమ్, మొత్తం ఇంకెక్కడ పెట్టడానికి వీల్లేదు ఆ రైతు సేవా కేంద్రంలోనే పెట్టాలా. ఉమ్, పెట్టేసేసి రైతు కార్డు తెచ్చుకోవడం, ఆధార్ కార్డు ఆ రైతు కార్డు ఏదో ఉంటది కదా పాస్బుక్ అవును, తెచ్చుకోవడం, అవును. 1 2 వీళ్ళు ఎంత ఫిక్స్ చేస్తారో తీసుకెళ్ళిపో అంతే, ఉమ్, డబ్బులు ఇచ్చేసే అక్కడ సింపుల్ గా అయిపోతుంది కదా. అదే కదా. ఉమ్, ఇప్పుడు జ్యోతే సిటీ ఎడిషన్ లోనే 450 500 అని రాస్తుంది, ఈనాడు 350 అని రాస్తుంది, ఉమ్, సాక్షి వాళ్ళు 350 నుంచి 500 అని రాస్తున్నారు. అవును. అంటే ఉమ్, 270 రూపాయలకి రావాల్సింది 350 అంటే బ్లాకే, అది కూడా అందట్లేదంటే ఇంకా బ్లాకే. అవును. పైగా ఉమ్, ఇప్పుడు ఈ విత్తనాల షాపుల వాళ్ళంట ఇది కొనాలంటే ఎరువు ఇవ్వాలంటే వాళ్ళు ఇంకో 2 3 రకాలు ఇస్తారట, అదే కదా. ఉమ్, అవి కూడా కొనుక్కుంటేనే ఇది ఇస్తారట, అవును. లేదంటే ఉమ్, లేదంటున్నారట. ఉమ్, ఇది మళ్ళీ వాళ్ళ దోపిడీ పనిలో పనిగా. ఉమ్, ఇవన్నీ అవును. ప్రభుత్వం నెత్తినే పడతాయని వీళ్ళకి అర్థం కావా. అదే కదా. ఉమ్, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదా ఇది, అదే నా శాఖలు కాదని నువ్వు కూటమిలో భాగస్వామివి కదా, అవును. భారతీయ అదే, జనతా అవును. పార్టీకి ఏం సంబంధం లేదు, నువ్వు కూటమిలో భాగస్వామివి కదా. ఉమ్, మీరందరూ పెళ్లి చేసుకున్నాక కాపురం చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న బిడ్డలకి ఏదైనా ప్రాబ్లం వస్తే భర్తదే బాధ్యత భార్యదే బాధ్యత అంటే కుదరదు అక్కడ. అవును. ఆ బిడ్డల జీవనం అన్నటువంటిది భార్యాభర్తలు ఇద్దరిది, మీ ముగ్గురు ఇక్కడ కాపురం చేస్తున్నారు, అది మర్చిపోతే ఎట్లాగా. అంటే పవన్